హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ద బయలాజికల్ డాటర్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ మిథిలా. మిథిలా నగర రాజు యొక్క కన్న కూతురు ఎవరు? మిథిలా నగర రాజు జనక మహారాజు. జనక మహారాజుకు ఇద్దరు కుమార్తెలుంటారు. ఒకరు పెంచిన కూతురు, ఇంకొకరు సొంత కూతురు. మనకి ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, మిథిలా నగర రాజు యొక్క సొంత కూతురు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి సీత, మాండవి, శృతకీర్తి, ఊర్మిళ. సీత అయోనిజ. జనక మహారాజు యాగం చేస్తూ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలున దొరుకుతుంది. జనక మహారాజు సీతను పెంచడం జరుగుతుంది. మాండవి, శృతకీర్తి జనక మహారాజు యొక్క సోదరుడైనటువంటి కుశధ్వజుని కుమార్తెలు. ప్రీవియస్గా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, జనక మహారాజు సోదరుడు ఎవరు? కుశధ్వజుడు. ఇక మిగిలిన ఆప్షను ఊర్మిళ. ఊర్మిళ జనక మహారాజు సునయన యొక్క కుమార్తె, లక్ష్మణుని భార్య. ఈ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, లక్ష్మణుని భార్య ఎవరు? ఊర్మిళ. మనం 10వ తరగతి ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో ఒకసారి పరిశీలిస్తే, మిథిలా నగరం ప్రభు ఎవరు? జనక మహారాజు. జనక మహారాజు సీతమ్మ వారి వృత్తాంతం గురించి చెప్తారు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలును దొరికినందువల్ల ఈమెను సీత అనే పేరు వచ్చిందని చెప్తారు. జనక మహారాజు సీతాదేవిని పెంచి పెద్ద చేయడం జరుగుతుంది. ఇక్కడ శివధనుర్భంగం యొక్క వృత్తాంతం ఉంది, ఒకసారి పరిశీలించండి. మూలం 10వ తరగతి ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం. అదేవిధంగా జనక మహారాజు యొక్క పూర్వీకుల గురించి చెప్తూ, నిమి అనే రాజు ఉండేవారు. ఆయనకు 6వ తరం వాడు దేవరథుడు. అతడు ధర్మాత్ముడు. ఒకసారి దేవతలు శివధనుస్సును దేవరథుడికి ఇవ్వడం జరుగుతుంది. దేవరథుడు ఎవరు? నిమి అనే రాజు యొక్క 6వ తరం వాడు దేవరథుడు. అదేవిధంగా జనక మహారాజు గారి యొక్క తండ్రి గారి పేరు కూడా నిమే. తర్వాత దశరథ మహారాజు గారి తండ్రి గారి పేరు అజ మహారాజు. మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది, దశరథ మహారాజు యొక్క తండ్రి ఎవరు అని చెప్పి. అజ. మనకి కుశధ్వజుని కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు మాండవి, శృతకీర్తి. భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం జరిపించాలని వశిష్ఠ మహర్షి కోరుతారు. నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఒకే ముహూర్తంలో వివాహం జరుగుతుందని, ఉత్తర పాల్గుని నక్షత్రంలో పగలు వివాహం జరిపించడం శుభప్రదమని పెద్దలు చెప్తారు. అందుకు సమ్మతించండి అని జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కోరుకోవడం జరుగుతుంది. మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం, సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.